శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కీలపట్ల. ఈ గ్రామం పలమనేరు నుండి 7 కిలోమీటర్ల ఈశాన్యములో ఉంది. ఈ గ్రామంలో పల్లవరాజులచే నిర్మించబడి చోళరాజులచే అభివృద్ధి చేయబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. మూల విరాట్టును భృగు మహర్షి ప్రతిష్ఠించగా జనమేజయుడు చిన్న ఆలయం నిర్మించాడని ప్రతీతి. విజయనగర రాజులు శాలివాహన శకం 1332 సంవత్సరం అంటే క్రీస్తు శకం 1110 సంలో దేవరాయ 1వ కుమారుడైన విజయభూపతి కీలపట్ల పట్టణంలో నెలకొన్న వెంకటేశ్వర స్వామి వారికి భూమాన్యములు విశేషాభరణములు సమకూర్చి ఆలయాన్ని విస్తరించినట్లు శాసనం ఉందని చెబుతారు. ఆ తరువాత కడపటి శ్రీరంగరాయలు ఆలయాన్ని పునరుద్ధరించి 4 స్థానాధిపతులను నియమించి భూమాన్యములు ఇచ్చారని శాసనం ఉంది. ఒకసారి శత్రురాజుల దండు కడపనత్తంపాళ్యంలోని ఈ కీలపట్ల స్వాధీనానికి రాగా కీలపట్ల దండు కిలోమీటరు పశ్చిమాన మేలుమాయి వైపున ఎదుర్కొని అంటే శివపురం వద్ద తలకాయలగుట్ట ప్రాంతములో యుద్ధము చేసి అపార జనప్రాణ నష్టములతో పాటు సైన్యాధికారులు దొరలు చంపబడినారు. ఆ సమయములో ఈ ప్రాంతమును బోడికొండమనాయుడను దొర పరిపాలిస్తూ ఉండేవారు. ఆయన కూడా ఆ శత్రురాజుల దండయాత్రలో చంపబడినారు. దండు అక్కడున్న శివాలయాన్ని ధ్వంసం చేసి దోచుకొన్నది. ఇక్కడ చంపబడిన ప్రముఖులకు వీరగల్లు గుడులు కూడా కట్టబడినవి. కొందరు స్త్రీలు భర్తల శవములను ఒడిలో పెట్టుకుని సహగమనము చేశారు. అలుగుల చెరువులో మేలుమాయికి తూర్పున ఈ యుద్ధం జరిగినది. ఈ సమయంలో కీలపట్ల ఆలయం దండు బారిన పడకుండా మూల విరాట్టును కోనేటిలో జలది చేశారు. తరువాత 150 సంవత్సరములు పూజలు లేకుండా ఉండగా కోనేరు పూడికలో లభించిన వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి మూర్తులను ఆలయాన్ని మరమ్మతులు చేసి పొంగనూరు జమీందారులు ప్రతిష్ఠించారు. దేవమాన్యముతో పాటు 16 రకాల వృత్తుల వారికి సేవా ఇనాములిచ్చి నిత్య పూజాధికములు జరిపిస్తూ వచ్చారు. సుమారు 250 సంవత్సరములు పూజలు లేకుండా ఉండి కోనేటి నుండి లభించిన విగ్రహం కావున స్వామివారికి కోనేటి రాయుడుగా పేరు వచ్చినది. పొంగనూరు జమీందారులు కూడా స్వామి అమ్మవార్లకు ఆభరణాలు, కిరీటాలు, ఉత్సవమూర్తులు చేయించి తేరు చేయించి విశేష భూమాన్యములు సమర్పించారు. ఆ తరువాత కాలంలో తిరిగి ఆలయం పూజలు లేకుండా శిథిలమై ఉండగా రంగరాజన భక్తుడు ఆలయంలోనే కాపురముంటూ భిక్షమెత్తి వచ్చి పూజలు చేస్తూ దీపం పెట్టేవారు. గ్రామస్తులు సహకరించకపోగా ఆయన గ్రామస్తులపై అలిగి ఎటో వెళ్ళిపోయారు. తరువాత గ్రామంలో కొందరు ఆవరణలో పశువుల పాకలు, గొర్రెల పాకలు వేసుకొని ఎరువు తిప్పలు వేసుకుంటూ స్థలాలను ఆక్రమించుకుంటూ వచ్చారు. 1958వ సంవత్సరంలో చక్ర పెరుమాళ్ అమ్మవారి విగ్రహాలు, 1964 సంవత్సరంలో 3 అడుగుల అమ్మవారి విగ్రహం దొంగలు పాలైనవి. ఇంతటి గొప్ప ఆలయం దుస్థితికి చేరటం సహించలేని వైష్ణవం రామచంద్రయ్య, వెంకటప్ప శెట్టిగార్లు ఆక్రమించుకున్న గ్రామస్తులపై కోర్టుకెక్కి విజయం సాధించారు. లేకుంటే ఈరోజు ఆలయమే లేదు. తరువాత పూజలు ప్రారంభమైనవి. టీటీడీ వారు 90 కిలోల గంటను ఆలయానికి బహూకరించారు. 1 లక్ష రూపాయలతో మరమ్మతులు గావించారు. లక్షణమూర్తి ధర్మకర్తగా జీర్ణోద్ధారం చేశారు. విశాలమైన ఆవరణలో లోపల ఎన్నో మండపాలు, ఎన్నో ఆలయాలు తొలగించబడినవి. కోట వంటి ప్రాకారాన్ని తొలగించి చిన్న ప్రహరీ నిర్మించబడినది. ముంభాగమున కూడా శిథిల మండపాలు తొలగించబడినవి. 4 స్థానాధిపతుల పర్యవేక్షణలో 12 మంది అర్చకులు పూజాభిషేకములు నిర్వహించేవారు పూర్వం. ఈ ఆలయం తిరుమలకు పశ్చిమ సింహద్వారంగా వెలసిల్లినది.
తిరుమలకు పూర్వం కాలినడకన పోయి వచ్చే భక్తులందరూ ఇక్కడ అన్నప్రసాదాలు స్వీకరించి విడిది చేసేవారు. తరువాత టీటీడీ వారు గాలిగోపురాన్ని పునర్నిర్మించారు. ఆ తర్వాత ఈ ఆలయం టీటీడీ వారి ఆధీనంలోనికి వచ్చినది. టీటీడీ వారి పూజా సమయములను బట్టి ఇక్కడ పూజలు, అభిషేకాలు, బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. నిత్య అన్నదానము ఉన్నది. Ini